అరే బట్టు, చెప్పరా గజాల. ఆల్రెడీ కల్కికి సంబంధించి ఓ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. నిన్న ఆల్రెడీ భైరవ్ గురించి మాట్లాడాం. ఈరోజు అశ్వత్థామ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా మనకి అశ్వత్థామని ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా ఆయన చాలా పవర్ఫుల్గా చూపించాడు. మనకి మహాభారతంలో కూడా అశ్వత్థామ అన్న వ్యక్తి సప్త చిరంజీవుల్లో ఒకడు. ఆయన చాలా పవర్ఫుల్, మహాశివుడు అంశతో పుట్టాడు ఆయన. ఆయన యుద్ధంలో జరిగినప్పుడు ఒక కడుపులో ఉన్న పిల్లవాడిని చంపేస్తే కృష్ణుడు అతనికి ఒక శాపం ఇస్తాడు, నువ్వు జీవితాంతం కురూపిలాగే ఉండిపోతావు, నీ శాప విమోచనం తర్వాత ఉంటుంది అని చెప్పి. సో అక్కడ మనకి అర్థమైంది ఏంటి, కృష్ణుడు అశ్వత్థామ చేసిన పనిని వ్యతిరేకించాడు. దీపికా పదుకొనే శంబలకు వచ్చినప్పుడు అశ్వత్థామ తన చేతి మీద దీపికా పదుకొనేని పెట్టి దింపుతాడు. ఈ పర్టికులర్ షాట్ ఏదైతే ఉందో, దీపికా పదుకొనే కాలు అశ్వత్థామ చేతిలో పెట్టినప్పుడు అక్కడ మనకి అశ్వత్థామ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ అనేది కనబడవు. కాకపోతే ఆ బాడీ మాడ్యులేషన్ బట్టి తనకంటూ ఒక ప్రైడ్ ఉన్నట్టు, తన గిల్ట్ అంతా దిగిపోయినట్టు, ఇప్పుడు రండి ఎంతమంది వస్తారో నేను చూసుకుంటా, నేను కాపాడుకుంటా ఈ ప్రాణాన్ని అన్నట్టు ఎదురు నుంచి ఉంటాడు. అదే రకంగా ఫైట్ కూడా జరుగుద్ది. ఈయనతో పాటు సంవిజ్ఞుడైన భైరవతో కూడా ఫైట్ జరుగుతుంది. మనం ఆల్రెడీ నేను వీడియోలో మాట్లాడుకున్నాం భైరవ్ గురించి. భైరవ కృష్ణుడి అంశ అయి ఉండొచ్చు అని చెప్పి. సో ఈ రెండు సిచ్యువేషన్ని ఒక సినారియోగా నువ్వు తీసుకుని చూస్తే అక్కడ పిల్లాడిని చంపేసిన అశ్వత్థామని కృష్ణుడు నువ్వు చేసింది తప్పు అని అంటాడు. అక్కడ పిల్లాన్ని కాపాడదాం అనుకున్న అశ్వత్థామని నువ్వు చేస్తుంది తప్పు అని కృష్ణుడు రివర్స్లో వెళ్తున్నట్టు ఉంటుంది. అవును మామ, అసలు ఈ పాటలో ప్రభాస్ రిలీజ్ అవుతాడా లేకపోతే నెక్స్ట్ పాటలో రిలీజ్ అవుతాడా అన్నది కూడా సినిమా రిలీజ్ అయితే గానీ మనకు తెలియదు. అరే మామ, ఇదిరా అశ్వత్థామ గురించి నాకు కనిపించిన డీటెయిల్స్, నేను అనుకుంటాను స్పెక్యులేషన్స్. మీకు కూడా ఏమైనా అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో అది రేపే రాబోతుంది. కల్కి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. See you tomorrow.